వైఎస్ఆర్ కడప జిల్లాలో పెళ్లికి వచ్చిన ఓ 3 ఏళ్ల చిన్నారిని దారుణంగా అత్యాచారం చేసి చంపిన ఘటనతో రాష్ట్రం ఒక్కసారిగా నిర్ఘాంతపోయిందని, ఈ దారుణానికి ఒడగట్టిన నిందితుడిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తే లేదని రాష్ట్ర విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బోలిశెట్టి శ్రీనివాస్ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం 2 ఎకరాల భూమి, 5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారని తెలిపారు. అయినప్పటికీ ప్రాణం తిరిగి రాదని, ఈ సంఘటన సమాజం సిగ్గుపడేలా ఉందని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన శిక్షలు విధించాలని ఆయన కోరారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈరోజు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో 3.5 సంవత్సరాల అమ్మాయి మీద జరిగిన అత్యాచారాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఎవరైతే ముద్దాయి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా ఏం చేసినా సరే వాళ్ళు శిక్ష పడే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఆ జరిగిన కుటుంబానికి దాదాపుగా 2 ఎకరాల పొలాన్ని 5 లక్షలు ప్రభుత్వం గ్రాంట్ చేసింది. అయినా ప్రాణం తిరిగి రాదు. 3.5 సంవత్సరాల అమ్మాయి మీద అగాత్యం చేసే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉందంటే చాలా బాధాకరం. మనం సిగ్గుపడవలసిన అవసరం. సమాజం అందరూ కూడా ఇలాంటివన్నీ కూడా ఎలాంటి తెలిసినా సరే తీవ్రమైనటువంటి శిక్షలకు విధించే విధంగా ఈ చట్టం పనిచేస్తూ ఉంది. కాబట్టి అలాంటి ఎక్కడ జరిగినా ఈ తాడేపూడి కాన్స్టిట్యున్సీలోనే కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ జరిగినా సరే మహిళా సోదరిమణుల మీద ఎక్కడ జరిగినా ఫస్ట్ దాన్ని ఎఫ్ఐఆర్ కట్టమని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కాబట్టి దీన్ని జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ అలాంటి ఎక్కడా కూడా జరగకుండా చూసి బాధ్యతని పోలీసులు తీసుకుంటారు. రాజకీయ నాయకులు కూడా ఆ విధంగా ఒక అడుగు ముందుకేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదైతే కడప జిల్లా మైలవరం మండలంలో కమ్మలదిన్న గ్రామంలో దీక్షిత అనే అమ్మాయి మీద 3.5 సంవత్సరాల అమ్మాయి మీద జరిగినటువంటి అత్యాచారాన్ని మేమంతా కూడా ఖండిస్తూ ఉన్నాం. పోతే